కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేందుకు పీఎం కుసుమ్ పథకాన్ని అమలు చేస్తున్నాయని మాజీ వైస్ ఎంపీపీ పోలీసు రాజులు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని సోలరైజ్ చేద్దాం, దేశాన్ని శక్తివంతం చేద్దామంటూ మాయమాటలు చెప్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఇచ్చినట్టుగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ లేకుండా సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా రైతు అప్పుల ఊబిలో కూరుకుపోయి కార్పొరేట్ శక్తులకే కూలీలుగా మారే పరిస్థితి నెలకొంటుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు, బీఆర్ఎస్ నాయకులు దిలీప్ రెడ్డి, శ్రీనివాస్, గ్రామ రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి పీఎం కిసాన్ కుసుమ్ పేరు మీద సోలార్ ప్లాంటేషన్ స్కీమ్ ఏదైతే ఉందో, రైతులను రాజు చేయాలనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో చాలా బాగుంది. నిజంగా కూడా వాట్సాప్ ఈ రైతులను కార్పొరేట్ స్థాయిలో హెలికాప్టర్లలో తిరిగే స్థాయికి ఎదిగే విధంగా తీసుకొస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనను మేము స్వాగతిస్తున్నాం. నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వాగతించింది, దానికి సంతోషం, దానికి కూడా హ్యాట్సాప్. కానీ ఇవాళ మన దగ్గరకు వచ్చే వరకు ఈ 1 మెగావాట్కు 4,28,00,000 అవుతుంది. 2 కోట్లు మాత్రమే బ్యాంకు రుణాలు ఇస్తున్నాయి. మిగతాది రైతే పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతుల దగ్గర అంత డబ్బులు లేవు. ఇలా ఇది సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. ఇలా కార్పొరేట్ చేతులలో పోయి ఇలా మోసం అవుతుంది తప్ప ఇంకోటి లేదు. నిజంగా చూస్తే ఈ స్కీమ్ అంతా చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఎక్కడ ఏమో కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఈ రైతులంతా పోయి కార్పొరేటర్ల దగ్గర జీతం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడేది తప్ప ఇంకోటి లేదు. ఇలా పక్క రాష్ట్రాలలో కేంద్ర పాలిత బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాలలో 30% కేంద్ర ప్రభుత్వం భరించింది, 30% రాష్ట్ర ప్రభుత్వం భరించింది. బ్యాంకులు 30% లోన్ ఇచ్చి 10% రైతుకి ఇచ్చి ఆ రకంగా రైతులను రాజులు చేస్తున్నది నిజమే. అది ఫలితం కూడా ఇస్తుంది. అదే స్కీమ్ మన దగ్గర వర్తించి మన దగ్గర పెట్టి మన రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.